మనం పని చేస్తే గానీ మన ఇల్లు గడవదు. నా రోజు పనికి పోకపోతే ఇంట్లో గిన్నెలు కొట్టాడతాయి మన ఇంట్లో. అలాంటి సిచ్యువేషన్ లో బతుకున్నాం మనం. అట్లానే మనం ఆగిపోతే మన సిస్టర్స్ మ్యారేజ్ కావు. నేను ఇంట్లోనే అక్కలంతా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. నాన్న హెల్త్ బాగుంటలేదు, మనం పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి. లేదా మన జాబ్ డ్రీమ్ మనం సంపాదించుకోవాలి. లేదంటే ఇట్లా ఇంట్లో మొత్తం రోడ్ ఎక్కుతారు. అలాంటి పరిస్థితి ఉందని మన డ్రీమ్ పక్కకు పెట్టేసి దానికోసం కూడా ప్రయత్నం చేసిన. కొన్ని రోజులు ఇది అది బ్యాలెన్స్ చేయగలిగిన, కానీ చాలా టెన్షన్ అయిపోతుంది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది సిస్టర్స్ ఏజ్ పెరుగుతుంటది, ఇంట్లో ప్రెషర్ అవుతుంటది. కొన్ని రోజులు నాన్న హెల్త్ ఖరాబ్ అవుతుంటది. అవన్నీ చాలా బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. అందుకని ఇవన్నీ పక్కకు పెట్టి ఓన్లీ నా పని మీదే ఫోకస్ పెట్టుకొని కష్టపడి నా డబ్బులు వేసుకొని ఇప్పటికి కూడా మా ఊళ్ళో వచ్చి అడగండి, నేను డ్రింక్ చేయను, చిల్లర తిరగను. నా పని ఏందో, నా ఇల్లు ఏందో, ఉంటే డ్రైవింగ్కి వెళ్తా లేదా ఇంటికాడ ఉంటా. అంతకు మించి నాకు ఎటు తిరగడం అవన్నీ తెలియదు.